ఏంటే ఎప్పుడు గొడవబడి బ్యాగ్ సర్దేసుకుని వచ్చేస్తావు. ఇంక నీకు పిల్లలు ఎలా పుడతారే? మా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తెలీదు కాబట్టి అడుగుతున్నాను. మళ్ళీ ఏమైంది? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? మళ్ళీ ఇప్పుడు అబ్బాయి వస్తాడా? ఆ అబ్బాయి ఈసారి రాడు. నీకేం జరిగిందో మొత్తం చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. నీకు నార్మల్గా చెప్తే అర్థం కాదు. ఏదో ఒకటి చేసుకోపోవే. ఎప్పుడు చూసినా ఏదో గొడవతో వస్తూనే ఉంటావు. ఛే, ఈ కాలం పిల్లలకి ఏం చెప్పలేం అసలు. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండంటే ఏంటే ఇది? రామ్ని కాల్ చేయలేదా? చేయలేదు. నాకు కూడా మీ అమ్మ ఫోన్ చేస్తే వచ్చాను. తను నన్ను అంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదే. ఏం చేశాడే? ఏమైంది మీకు? బానే ఉన్నారు కదా? మాన్సా, నా ఫోన్ చూసావా? నువ్వు ఇంకా మారవారా? అబ్బా మను ప్లీజే, తర్వాత మాట్లాడతాను. నాకు రాత్రి నిద్ర లేదు, పైగా ఆఫీస్లో ఫుల్ వర్క్. నైట్ అంతా ఎవరు పక్కలో పడుకుని వచ్చి నువ్వు ఆఫీస్ వర్క్ అని చెప్తున్నావు? సిగ్గనిపించట్లేదా? ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇంకెన్నిసార్లు మోసం చేస్తావురా? కొంచెం కూడా తప్పనిపించట్లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు మాన్సా? నువ్వు నైట్ అంతా సిరితో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మను, నువ్వు నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే, ప్లీజ్ ఒకసారి వినవే. ప్లీజ్ రామ్, నువ్వెలాగోలాగా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వు సిరితో పడుకోలేదు? పడుకోవడం అంటే తనకు బాగాలేకపోతే తన పక్కనున్నానే, అంతే. ఓ, తనకు బాలేకపోతే పక్కనే పడుకుని ఓదార్స్తున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మను, అదే కదా మను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి నా మాట విను మను. చాలు రామ్, ఇంకా విని విని నాకు విసుగొచ్చేసింది. ఇంక నా వల్ల కాదు. చూడు మను, తనకు బాగాలేదు, భయమేస్తుందంటే నేను తనతో పాటున్నాను అంతే. అంతేగాని మా ఇద్దరి మధ్య తప్పుకేం జరగలేదే. అవునా? మరి నాకెందుకు అబద్ధం చెప్పావు ఆఫీస్ వర్క్ అని? నిజం చెప్తే నువ్వు ఎక్కడ అర్థం చేసుకోలేవేమో అని చెప్పలేదు. ఇప్పుడైనా నేను ఎలా అర్థం చేసుకుంటాననుకున్నావు? అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా, ఈ మధ్య నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, ఎవరితో ఒక దాన్ని తగులుకునే ఉంటాడని. మను, నేను ఎంత చెప్పినా నువ్వు వినే పొజిషన్ లేవని నాకు అర్థమైంది. సో ఇంకా నేను చెప్పలేను. నువ్వు కూర్చొని కూల్గా వింటావు అంటే నేను చెప్తాను, అంతే. కూల్గా ఎలా వింటాను రా? ఆ సిరి ఫోన్ చేసి నీకు ఐ లవ్ యూ చెప్తుంది, నైట్ అంతా నీతో పడుకున్నానని చెప్తుంది, నువ్వేమో ఆఫీస్ వర్క్ అని చెప్తున్నావు. ఇంక నువ్వేని చెప్పినా నేను విన్ను. అవన్నీ అయితే అబద్ధాలు కాదు కదా? అబ్బా మానస, ఎందుకు నువ్వు ప్రతిసారి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు? అవును, ప్రతిసారి నువ్వు మంచోడువని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉన్నా. నాకిప్పుడు అర్థమైపోయింది, నీకొక్కరు సరిపోరని. ఇక జీవితంలో నా ముఖం కూడా చూడుకు. మనం డివోర్స్ తీసుకుంటున్నాం. ఏంటే అబ్బాయిలు ఇలా ఉన్నారా? ఛీ, రామ్ చాలా మంచోడు అనుకున్నాను. ఆల్రెడీ తన స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో కూడా ఇలానే చేశాడే. అప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నా. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్తో కూడా రిలేషన్షిప్లో ఉన్నాడే. మీ ఫ్రెండ్ చేసింది చాలా పెద్ద ద్రోహమే. అంతలా సపోర్ట్ చేస్తే ఇలా చేసింది. ఛీ, నా లైఫ్లో వాళ్ళిద్దరిని నమ్మినంత ఇంకెవ్వరిని నమ్మలేదే. మరి నువ్వు తనని ఏమనలేదా? 2 days తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళాను. రామను రామున్నాడా? లేడు, లోపలికి రా.
మా ఆయన బాగా సుఖపెట్టాడా? ఛీ ఆపు మను, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మ్మ్హ్మ్. నువ్వే కదే ఫోన్ చేసి మరి ఐ లవ్ యూ, నైట్ నీ ఒళ్ళో చాలా బాగా నిద్ర పట్టిందని చెప్పావు. నేను ఐ లవ్ యూ చెప్పింది వేరే సెన్స్లో, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. హా, వేరే సెన్సులు కూడా ఉంటాయా? నిన్నెంత నమ్మనే, అలా ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? చూడు, నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. భయమేసి రామ్ని పిలిచా. నా బాధ తనకి చెప్పుకుంటూ నిద్రపోయా. అంతే జరిగింది, దానికి మించి ఏం జరగలేదు. ఛీ, ఆపుని కవరింగ్లు. దొరికిపోయా కూడా ఎందుకే ఈ నాటకాలు? మను, నేను ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ఇంక నీ ఇష్టం, కొడతావో తిడతావో, నేనైతే సైలెంట్గా ఉంటా. ఛీ, నిన్ను కొడితే తిడితే నాకేం వస్తుంది? అయినా నీతో మాట్లాడడం కూడా వేస్టే. నా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతుంది. ఛీ! మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసి చాలా పెద్ద తప్పు చేసావే. అలాంటి వాళ్ళకి అస్సలు హెల్ప్ చేయకూడదు. అందరూ మంచోళ్ళనే ఉంటారే. అయ్యో పాపం అనుకుంటే మనకే పెడతారు. ఎవరే అమ్మాయి? ఒకసారి చూపించు, ఏముంది అంతలా తనలో? ఈ అమ్మాయి శిరీష. తను నీకు తెలుసా? హా, తనకి బ్లడ్ క్యాన్సరే. మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏంటే నువ్వు చెప్పేది? అవునే, 1 month బ్యాకే డయాగ్నోస్ చేశారు. మాక్సిమం 2 years అంటున్నారు. ఏంటి టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? ఏం లేదే, విటమిన్ టాబ్లెట్స్, కొంచెం వీక్గా ఉందని. నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నావే. ఒకసారి రామ్ని కలిసి మాట్లాడు. హలో, చెప్పు. సాయంత్రం కలుద్దామా? సరే. హ్మ్. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో. వదిలే మాన్సా, నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. ఇప్పుడు అర్థం చేసుకుంటాను. చెప్పు, అసలు మీ మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నేను ఎంత చెప్పినా మా ఇద్దరి మధ్య అఫేర్ ఉందని అనుకుంటున్నాను. సో నీకేం చెప్పినా వేస్టే. నువ్వే కదా చెప్పావు కూల్గా కూర్చోబెట్టి చెప్తానని. ఇప్పుడు చాలా కూల్గా ఉన్నా. చెప్పు, ఏం జరిగిందో. రామ్, హా. నేను కొద్ది రోజుల్లో చనిపోతానంట. ఏంటి? నాకు బ్లడ్ క్యాన్సర్ అంట. క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ అంటున్నారు. ఇలాంటి విషయాలు జోకులు చేయకే. నిజం రామ్, కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్కి కూడా వెళ్ళొస్తున్నా. ఏంటి ఇది సడన్గా? ముందైతే 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇప్పుడు ఆ 50-50 ఛాన్సెస్ కూడా కష్టం అంటున్నారు. అసలు ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో ఏం అర్థం కాక ఇంట్లోనే ఉండి పిచ్చి పట్టినట్టు అవుతుంది. ముందెందుకు చెప్పలేదు నాకు ఇదంతా? ఇప్పటికీ నేను చాలా ఇబ్బంది పెడుతున్నారా. ఇప్పుడు ఇది కూడా చెప్పాలంటే నాకే ఏదోలా అనిపించింది. రామ్, రామ్, అంతా బాగుందనుకునే టైంలో ఏంటి సిరి ఇదంతా? ఏం చేద్దాం రామ్? అయినా నేను బతికుండడం కన్నా చావడమే బెటర్.
అసలు నా లైఫ్ అంతా కష్టాలే. దీనికన్నా చావడం నిజంగానే బెటర్. లేదు సిరి, నువ్వు బతుకుతావు. ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా. లేదు రామ్, నాకు అర్థమవుతుంది. రోజు రోజుకి నా హెల్త్ పోతుంది. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఫస్ట్లో చెప్తామని అనుకున్నాను మనసు, కానీ నువ్వు ఎక్కడ వేరేలా అర్థం చేసుకుంటావేమో అని చెప్పలేదు. మానస మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్ తప్ప వేరేదేం లేదు. ఇంకా నువ్వు నమ్మాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. ఇక్కడి నుంచి అయినా ఏదైనా ఉంటే నాతో చెప్పు. నేను వేరేలా ఏం అర్థం చేసుకోను. నువ్వు ఇలా దాచిపెడితేనే వేరేలా అర్థం చేసుకుని అనుమానాలు పెరుగుతాయి. సారీ మానస, నేనే నీకు ముందు చెప్పాల్సింది. ఇందులో నా తప్పు కూడా ఉంది. అనవసరంగా తను చాలా మాటలు అనేశాను. ఎంత బాధపడిందో ఏంటో. తన వల్ల మన గొడవలు అవుతున్నాయని నాకు కూడా కాల్ చేయడం మానేసిందే. పాపమే, తను ఒంటరిగా ఉంటూ ఎంత బాధపడుతుందో ఏంటో. రామ్, నన్ను తన దగ్గరికి తీసుకెళ్తావా? పద మానస. మను, ఐమ్ సారీ సిరి, ఐమ్ సారీ.